హరే కృష్ణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఇస్కాన్ టెంపుల్లో జరిగినటువంటి సుదర్శన నారసింహ హవనాన్ని చూడబోతున్నాం. ఈ సుదర్శన నారసింహ హవనం చాలా శక్తివంతమైనది. దీనివల్ల మనకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు చేకూరి సమస్యలన్నీ కూడా తీరిపోయి చాలా మంచి జరుగుతుందండి. అయితే ఈ హవనం శ్రీ ప్రణవానంద దాస్ ప్రభుజీ గారి చేతుల మీదుగా జరిగిందండి. చాలా అత్యద్భుతంగా జరిగింది ఈ హవనం. ఈ హవనానికి నేను హాజరయ్యాను. మీకు కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా అత్యద్భుతంగా అతి సుందరంగా అలంకరణ చేశారు. ఇది నైట్ టైం, ఇంకా ఆ టెంపుల్ అంతా కూడా చాలా సుందరంగా మనకు దర్శనమిస్తుందండి. నేను ఈ వీడియోలో మీకు ఈ సుదర్శన నారసింహ హవనాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షేర్ చేశానండి. మీరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా టైం తీసుకొని మొత్తం చూడండి. ఇందులో మనకి ప్రభుజీ గారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయండి. ప్రణవానంద ప్రభుజీ గారి ఆధ్వర్యంలో వేద పండితులతో జరిగినటువంటి ఈ హవనం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ హవనం యొక్క మహత్యాన్ని మీరు కూడా పొందండి. श्रीवैष्णवैः महाजनैः सह भगवत्पुण्याहवाचनं करिष्ये आकलशे स्वदे सूत्रवेक्षं सलक्षणकलशं प्रतिमापूर्जं नारिकेलशिरस्वं कलशं निक्षिप्य गट्टिमेलं ओम गोविन्दा अक्षतानि समर्पयामि हरिद्रापूर्णं समर्पयामि कुमादिपरिमल द्रव्याणि समर्पयामि अथ पुष्पे पूजयामि ओम नमः ओम विचक्राय नमः सूर्यचक्राय नमः बालाचक्राय नमः मोहनचक्राय नमः महासुदर्शनचक्राय नमः देवानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मूलं समर्पयामि मन्त्रपुष्पदक्षिणानि समर्पयामि मङ्गलनीराजनदीपम् भगवान दीर्घायुस्तु दीर्घायुषं भगवान वासुदेव करोति भगवान वासुदेव करोति भगवान वासुदेव करोति सोमरस्यं भगवान वासुदेव करोति भगवान वासुदेव भगवान साक्षरमर्घपात्रं कर्कभावस्य विन्यस्य जलम् अर्घ्यजले सिंहन् सर्याभरणातिरङ्गाराः सर्व उपचाराः ॐ भूमेनादिवाप्या ओम विश्वेन्दादे समाने संप्रमाज्याय जगद्धामगमन्निन्दसंपदे पारामुदय्यत्पूर्वसम्प्रदं वस्वभावृणो शरभाय ऋषिबन्धवे ओम बृहत्सामक्षत्रभृत्वृक्षयं दशभाजस्य भितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्य
ఇక్కడ హవనానికి ముందుగా జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు అనేటివి స్టార్ట్ అయ్యాయండి. అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే చేసి పెట్టేశారు ఇక్కడ. నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हिंदी में बोलो या तेलुगु में बोलो? थोड़ा तेलुगु थोड़ा हिंदी మిక్స్ करके बताना. ఈరోజు మన ఇస్కాన్ ఆదిలాబాద్ 7వ వార్షిక బ్రహ్మోత్సవం మనం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాం. మీరు అడుగుతున్న నరసింహస్వామి పేరు స్థాను నరసింహ అని అంటారు. అంటే ప్రహ్లాదుని కాపాడడానికి, హిరణ్యకశపుని సంహరించడానికి స్తంభం నుంచి నరసింహస్వామి బయటికి వచ్చిన మొట్టమొదటి రూపం అనమాట. ఆయనని స్థాను నరసింహ అని అంటారు. అయితే మేము చెయ్యమండి, ఎందుకంటే మా గురువు గారి అనుగ్రహం లేదు దీనికి అని, ఈ విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు ఇప్పటి వరకు, కాబట్టి మీకు చెయ్యము అని చెప్పేసి వారు నిరాకరించేశారండి. అయితే పాపం ఈ జన్మాష్టమి ప్రభు బాధతో వచ్చారు. అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పారు, అయ్యా చేయించట్లేదట, మరి ఏం చెయ్యాలి అని ఆ రోజు చాలా బాధతో పడుకున్నారు. రాత్రిపూట నరసింహస్వామి వాళ్ళ గురువు గారి యొక్క స్థాపతి యొక్క గురువు గారి యొక్క కళలోకి వచ్చి 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహాన్ని తయారు చేయలేదు, కానీ ఇస్కాన్ భక్తుల కోసం మీరు ఈ విగ్రహాన్ని తయారు చేయండి అని నీ శిష్యుడికి చెప్పు అని నరసింహస్వామి వాళ్ళ గురువు గారి కళ్ళలోకి వచ్చి చెప్పారు. అప్పుడు ఆయన మరుసటి రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మీకు చేస్తాము, ఎందుకంటే మా గురువు గారు ఆజ్ఞ ఇచ్చారు చేయమని అంటే తాను నరసింహ తయారు చేశారు. తయారు చేసి ఆయన పక్కన పెట్టేశారు. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ స్థాపతి కళలో వచ్చి నరసింహస్వామి, నేను తొందరగా మా భక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలి, తొందరగా నాకు పంపించకుండా పోయింది. బ్రహ్మగారు రక్షిస్తాడు అని వెళ్ళినా సరే లాభం లేకుండా పోయింది. వైకుంఠానికి వెళ్ళినా సరే విష్ణుమూర్తి అన్నాడు, అయ్యా సారీ, నువ్వు నా భక్తుడికి అపరాధం చేశావు, ఆయనే క్షమించాలి, నేను కూడా ఈ విషయంలో ఏం చేయలేను అని అంటే మళ్ళీ అంబరీషుడి దగ్గరికి తిరిగి వచ్చాడు దుర్వాసము అని. అంబరీషుడి యొక్క కాళ్ళ మీద పడ్డాడు, నన్ను క్షమించు అని అడిగాడు. అప్పుడు సుదర్శనుడికి ప్రార్థన చేయగా సుదర్శనుడు వదిలేస్తాడనమాట దుర్వాసం. కాబట్టి యు కాల్ అండ్ హీ విల్ అపియర్. మీకు ఒక 10 నిమిషాల తర్వాత ఎప్పుడైతే ధూళంతా సెటిల్ అయిపోయిందో చూసారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు, ఇటు పక్కన ఉన్న వాళ్ళు సిద్ధపడిపోయారు. ఆయనకి మాత్రం ఏం కాలేదు. నాకెందుకు ఏం కాలేదు అని చూడంగానే ఆయన నిల్చున్న ప్రదేశం ముందే ఒక పెద్ద స్తంభం ఉన్నదన్నమాట. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, ఒకరోజు ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభం నుంచి వచ్చాడు, ఈరోజు నన్ను రక్షించడానికి స్తంభంగా వచ్చాడు. కాబట్టి ఎలా వచ్చినా భగవంతుడు మనల్ని రక్షించడానికి తప్పకుండా వస్తాడు. మనం ఆర్తితో భగవంతుడు పిలవాలి. ఈరోజు మనం ఇక్కడ సుదర్శన నరసింహ హోమాన్ని చేయడానికి ఒక ముఖ్య సంకల్పం, మీ అందరి ఆరోగ్యం బాగుండాలి, మీ అందరికీ నరసింహస్వామి యొక్క పూర్తి శుభాకాంక్షలు మీ అందరి, ఎందుకంటే వారికి ఉండే ఆ భాగవత ఆచార్య నిష్ట అటువంటిది. కాబట్టి వారు హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమం కోసం ఆదిలాబాద్ విచ్చేశారు. అనంతరం భక్తులు ఒకసారి ప్రేమపూర్వకంగా వారితో పాటు విచ్చేసిన బృందానికి, సుకుమారాచార్యులు గారికి ఒకసారి గట్టిగా మన పారంపర్య పద్ధతిలో హరిబోల్ చెప్పి స్వాగతం చేస్తారు. చక్కగా మంచిగా ఏం చేస్తున్నారో ఇక్కడ చూస్తూ గమనిస్తూ మనసులో భగవంతుడికి ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని వీక్షించండి. హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ
राधा गोविंद भगवान की, श्री श्री कृष्ण बलराम की, श्री श्री गौरनिताय सुंदर की, जगत गुरु श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव भक्त वृंद की। ओम श्वेतांते समाने सुप्रभास्याय जगद्धामगमनन्दे आराधयत्पुरुषं स्वभावनमस्वराय వస్తున్నాయి. అందరు కూడా మగవాళ్ళంతా కూడా కుడి చేతికి, ఆడవాళ్ళంతా కూడా ఎడమ చేతికి కట్టుకోండి. श्री लक्ष्मी नारसिंह स्वामिनः एवं श्री विजयवल्ली समेत श्री सुदर्शन स्वामिनः पादारविन्दयोः अष्टोत्तरशतनामार्चनं च करिष्ये। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविन्दाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम भावनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम धोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, रौद्राय नमः, सर्वाद्भुताय नमः, श्रीमते नमः, योगानन्दाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम हरये नमः, ओम कोलाहलाय नमः, चिक्रणे नमः, ओम विजयाय नमः, जयवर्धनाय नमः, पंचाननाय नमः, घोराय नमः, घोर विक्रमाय नमः, ओम महाज्वालाय नमः, ओम सदाशिवाय नमः, हिरण्यगर्भध्वंसने नमः, दैत्यदानव भञ्जनाय नमः, गुणभद्राय नमः, महाभद्राय नमः, भवद्रगाय नमः, सुभद्रगाय नमः, करालाय नमः, ओम विकरालाय नमः, विकर्त्रे नमः, ओम सर्वकर्तृकाय नमः, वंशमालाय नमः, त्रिलोकात्मने नमः, ईशानाय नमः, सर्वेश्वराय नमः, विभवे नमः, भैरवाडम्बराय नमः, दिव्याय नमः, अच्युताय नमः, कवये नमः, माधवाय नमः, धोक्षजाय नमः, अक्षराय नमः, सर्वाय नमः, ब्रह्मालये नमः, वरप्रदाय नमः, विष्णुभ्राय नमः, अद्भुताय नमः, भव्याय नमः, श्रीविष्णवे नमः, पुरुषोत्तमाय नमः, नखास्त्राय नमः, नखास्त्राय नमः, सूर्यज्योतिषे नमः, सुरेश्वराय नमः, सहस्रबाहवे नमः, सर्वज्ञाय नमः, सर्वसिद्धिप्रदायकाय नमः, भद्रकाय नमः, महानन्दाय नमः, ओम परन्तमाय नमः, सर्वमन्त्रेकरूपाय नमः, सर्वकेन्द्रविदारकाय नमः, सर्वतन्त्रात्मकाय नमः, अव्यक्ताय नमः, सुव्यक्ताय नमः, भक्तवत्सलाय नमः, वैशाखभूतोत्थाय नमः, करुणाकरस्थलाय नमः, ओम उदारकीर्तये नमः, पुण्यात्मने नमः, त्रिविक्रमाय नमः, वेदप्रभूज्याय नमः, भगवते नमः, परमेश्वराय नमः, श्रीज्योतिषे नमः, नृणाय नमः, नृकेतने नमः, प्रदत्ताय नमः, वरन्धाम्ने नमः, विग्रहाय नमः, लक्ष्मी नृसिंहाय नमः, सर्वात्मने नमः, धीराय नमः, प्रह्लाद बालकाय नमः, श्री यादगिरि लक्ष्मी नारसिंह स्वामी परब्रह्मणे नमः। అందరూ కూడా లక్ష్మీ నారసింహాయ నమః అంటూ జపం చేస్తూ ఉండండి. सब लोग लक्ष्मी नारसिंह मंत्र बोल के जप करके ऐसा बैठा। ओम श्री महालक्ष्मी नमः, ओम प्रकृत्यै नमः, ओम विकृत्यै नमः, ओम विद्यायै नमः, ओम सर्वभूतैतप्रदायै नमः, ओम श्रद्धायै नमः, ओम विभूत्यै नमः, ओम सुरभ्यै नमः, ओम परमात्मिकायै नमः, ओम वाचे नमः, ओम पद्मालयायै नमः, ओम पद्मायै नमः, ओम सुधये नमः, ओम स्वाहायै नमः, ओम सुधायै नमः, ओम सुधायै नमः, ओम धन्यायै नमः, ओम हिरण्मयै नमः, ओम लक्ष्मी नमः, ओम नित्यपुष्टायै नमः, ओम विभावर्यै नमः, ओम अदित्यै नमः, ओम दित्यै नमः, ओम दीप्तायै नमः, ओम वसुधायै नमः, ओम वसुधारिण्यै नमः, ओम कमलायै नमः, ओम कान्तायै नमः, ओम क्षमायै नमः, ओम क्षीरोदम्भवायै नमः, ओम नग्रहपरायै नमः, ओम मुक्तये नमः, अनघायै नमः, ओम वरवल्लभायै नमः, ओम शोकायै नमः, अमृतायै नमः, ओम दीप्तायै नमः, ओम लोकशोकविनाशिन्यै नमः, ओम धर्मलयायै नमः, करुणायै नमः, ओम लोकमात्रे नमः, पद्मप्रियायै नमः, पद्महस्तायै नमः, पद्माक्षे नमः, पद्मसुन्दर्यै नमः, पद्मोद्भवायै नमः, पद्मोक्षे नमः, पद्मनाभप्रियायै नमः, रमायै नमः, पद्ममालाधरायै नमः, देव्यै नमः, पद्मिन्यै नमः, पद्मगन्धिन्यै नमः, पुण्यगन्धायै नमः, प्रसन्नायै नमः, प्रसादाय नमः, प्रभायै नमः, चन्द्रभद्रायै नमः, चन्द्रायै नमः, चन्द्रसहोदर्यै नमः, चतुर्भुजायै नमः, चन्द्ररूपायै नमः, इन्द्रायै नमः, इन्द्रशीतलायै नमः, आह्लादजन्यै नमः, दुष्टये नमः, शिवायै नमः, शिवकर्ये नमः, सत्ये नमः, विमलायै नमः, विस्मरण्ये नमः, दुष्टये नमः, दारिद्र्यनाशिन्ये नमः, प्रीतपुष्करण्ये नमः, शान्तायै नमः, शुक्लमाल्याम्बरायै नमः, श्रिये नमः, भास्कर्ये नमः, बिल्वये नमः, समुद्रत्रयायै नमः, गजायै नमः, मङ्गलदेव्ये नमः, विष्णुपक्षसरस्वतायै नमः, विष्णुपत्न्ये नमः, प्रसन्नाक्षे नमः, नारायण समाश्रितायै नमः, दारिद्र्यध्वंसन्ये नमः, देव्ये नमः, सर्वोपद्रवारिण्ये नमः, नवदुर्गायै नमः, महाकाल्यै नमः,
ब्रह्म विष्णु शिवात्मिकाय नमः त्रिकाल ज्ञान संपन्नाय नमः भुवनेश्वर्यै नमः అందరూ కూడా శ్రీ సుదర్శనాయ నమః అంటూ జపం చేస్తూ ఉండండి. ఓం శ్రీ సుదర్శనాయ నమః ఓం మాల్యాంబర ప్రియాయ నమః ఓం కాలానద్వదే నమః దేవాయ నమః జ్వాలాంకేశాయ నమః శుభాంతయే నమః ఓం దివాకరాయ నమః ఉద్యత్సోషోదండనాయ నమః అగ్నిదాభూషణాయ నమః స్వందగమనేర్వృతే నమః దివ్యావరణ సంపన్నాయ నమః సహస్రకిరణోజ్వలాయ నమః अंबरीशस्तुतिप्रीताय नमः दुर्वासवनभूजिताय नमः महाकरार्दंष्ट्राढ्याय नमः भार्यासर्वसिताय नमः ओम ऋषिकेशाय नमः निर्विकल्पाय नमः दुष्टभयंकराय नमः रणश्लाघ्ने नमः हिरण्यात्रे नमः द्रोदेश्वराय नमः मोत्रकाख्याय श्रोहर्त्रे नमः जुबालश्रोहराय नमः गजेन्द्रक्ले संवर्त्रे नमः प्रणाब्धिविनाशनाय नमः सहस्रार्कप्रतिकाशाय नमः सहस्रवदनाय नमः प्रभवे नमः अनन्ताय नमः अनन्तभूषाढ्याय नमः ओम सर्वपापप्रणाशनाय नमः जगत्सर्वान्तर्मुदाय नमः सिद्धोदनाय नमः योगकेशाय नमः विरूपाक्षाय नमः महाहुंकारभैरवाय नमः नृत्यस्याय नमः प्रसन्नास्याय नमः अहिर्बुद्ध्यस्थिताय नमः भीमाय नमः भैरवाय नमः विक्रमाय नमः पिङ्गकेशाय नमः मुष्कवाहवे नमः विभवे नमः सर्वदुष्कर्म शवनाय नमः देवताभयुक्षेल्ने नमः गृह्मण्डलमण्डलाय नमः सुत्रात्रे नमः श्रीविष्णुभूतनाय नमः श्रीमद्देवतप्रीताय नमः सद्गुणाय नमः स्फीतः षड्गुणाय नमः श्रीरवेन्द्रव्यूढवैभवाय नमः पारवैभवाय नमः महावृद्धालपुञ्जराय नमः रत्नविग्रहाय नमः महाबलग्रामण्डिताय नमः भुवनेश्वराय नमः श्रीमते नमः निर्वधिस्वादेजोमूर्तये नमः त्रयीमयाय नमः श्रीसुदर्शनाय हेतिराजाय नमः ओम श्री महालक्ष्मी नमः श्री श्रीदेव्यै नमः श्री भूदेव्यै नमः श्री नीलादेव्यै नमः श्री गोदादेव्यै नमः श्री अनन्ताय नमः श्री गरुडाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्री प्रांतुषाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्बलवलमुनये नमः स्वादार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః పాదారవిందయోః నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబ్ధయే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం కాశీ విప్రోజకానాయ కళ్యాణ గుణచారిణే బాలిప్రమథనాయ మహాధీరాయ మంగళం మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం గోవింద राधा कृष्ण भगवान की सुदर्शन नरसिंह भगवान की ओम पर्याप्य अनंतरायाय सर्वस्वमोदिरात्रवत्तं महत्त्वं सर्वस्याप्यै सर्वस्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि भोगोऽस्तु देव्याः अनन्दानन्दभोगोऽस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षितपर्जन्य पृथिवी सस्यधारिणी देशोऽयं गौरयितो ब्राह्मणाः सन्दर्भयाः कावेरी वर्धतां काले काले वर्षितवासवः श्रीरङ्गनाथो जयतो श्रीरङ्गश्रेष्ठवर्धतां पादारविन्दयोः वेणोक्तवर्णमन्त्रपुष्पा सहस्रारा नमस्तुभ्यं विष्णुवाणी तलाश्रया क्षिप्त्वा सुदर्शनं चक्रं ज्वाला माला
सर्वरोगा प्रशमनं गुरुदेवा वराच्युता सुदर्शना महाज्वाला कोटिसूर्या समप्रभा अज्ञानाम् अंधस्य मे देवा विष्णोः मार्गं प्रदर्शय श्री सुदर्शनाय हेतिराजाय नमो नमः। సుదర్శన హవనంలో భాగంగా ఇప్పటి వరకు మూలమంత్ర హవనాది కార్యక్రమాలంతా కూడా ఆ స్వాములు పూర్తి చేశారు. సుదర్శన శతకము అనేటువంటి గొప్ప స్తోత్రం కూరనారాయణ జీయర్ అనేటువంటి మహానుభావులు వారు అనుగ్రహించినటువంటి స్తోత్రం. దాంతో మనం ఇప్పుడు హవనం చేసుకుంటున్నాం. ఇదంతా కూడా శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారంగా పాంచరాత్ర ఆగమ ప్రకారంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీన్ని చతుస్థాన అర్చన విధి అంటారు. అంటే భగవంతుణ్ణి 4 రకాలుగా ఆరాధన చేయడం. మనము ప్రతిరోజు కూడా ఆలయంలో భగవంతుణ్ణి మూర్తిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఈ పూట ఇక్కడ విశేషించి బ్రహ్మోత్సవంలో భాగంగా మన గురుదేవులు పరమ పూజ్య ప్రణవానంద దాస్ గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడంతా కూడా సుభిక్షంగా మంచి వృద్ధి జరగాలి, ఇక్కడ ఉండే భక్తులందరూ కూడా మంచిగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి అని మరి ఇక్కడ ఆగమ ప్రకారంగా చేద్దాము అని వారు సంకల్పించి 4 రకాలుగా భగవంతుని ఆరాధన. ఒకటి మూర్తిలో, అంటే మనం స్వామిని ఎదురుగా చూసుకుంటూ ఉన్నాం. అంబరీషుడిని కాపాడాలి అని మాత్రమే స్వామి తలిచాడు, స్వామి రాలేదు. అలా స్వామి మనసులో సంకల్పించారో లేదో సుదర్శన భగవానుడు వచ్చి అంబరీష మహాముని కాపాడాడు. అలాగా స్వామికి విష్ణు సంకల్ప వృక్ష అని పేరు. అలా 16 ఆయుధాలతో దుష్ట శక్తులంతా కూడా దూరం చేయడం, అలాగే భక్తులందరినీ కూడా కాపాడడం. స్వామి ఏ అవతారం ఎత్తినా సరే సుదర్శనుడు ప్రధానంగా ఉండి ఆ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంటాడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం గురువుగారి ద్వారా తర్వాత తెలుసుకుందాం. రెండవది కుంభ ఆరాధన. ఒక కలశాన్ని ఏర్పాటు చేశారు. అందులో చుట్టూ కూడా పరివార దేవతలు ఉంటారు. వారందరినీ కూడా ఆవాహన చేసి కలశంలో భగవంతుని ఆరాధన. మూడవది మండలం అంటారు. ఈ మండలంలో భగవంతుని ఆరాధన మన స్వామి చేస్తున్నారు. నాలుగవది అగ్నిలో ఆరాధన. దీన్ని చతుస్థాన అర్చన విధి అంటారు. ఈ అగ్నిలో కూడా సుదర్శన భగవంతుని ఆవాహన చేశారు. ఇప్పటి వరకు ముందు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందులో చేశారు. అలాగే మూలమంత్ర హవనాది కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు సుదర్శన శతకము అనేటువంటి చాలా గొప్ప స్తోత్రం, దాంతో ఇప్పుడు హవన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కొంచెం ఆలస్యం అవుతుంది ఈరోజు. స్వామి కూడా అప్పటి నుంచి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకూడదండి, త్వరగా చేద్దామని అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. అలాగే చేసుకున్నాము. కొంచెం ఆలస్యం అవుతుంది, పర్వాలేదు. అందరం ఇక్కడే ఉండి ఈ మంత్రాల్ని శ్రవణం చేస్తూ ఈ యొక్క అనుగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో అందరూ కూడా పంచుదాము. అందరూ కూడా సుదర్శనాయ నమః, ఇక్కడ స్వామి ఇక్కడ స్వాహ అన్నప్పుడు సుదర్శనాయ నమః అంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. సుదర్శనాయ ఇదం నిర్వేదముచ్చో సీతాపరమహదో భాగవతపీఠభాగేః ఇంద్రే సందేవనందం జగద్గజగద్వందనీయ బంధు గచ్ఛాయ బంధుచారి ఖడిత ఘంశీలమేత సునీత రాధాంగీ లక్ష్మీభంగీ ప్రణతధూలా మృత్యోత్తానమేనః ఓం రక్తహస్రార ఉఠ్ఠత్ స్వాహా శ్రీ సుదర్శనాయ ఇదం సర్భాన్ భాగవేద స్మృతిపదయన్నాగతో వేగదోస్య దిష్ట
सप्तो लेखिकृतो विधुर्दहदा सृष्टमद्याविनेष्टे घर्मां शुन्दे घरन्दा महित विहदये भानो भास्वरावः ॐ रन्दहस्रारं भट् स्वाहा श्री सुदर्शनाय एवं हेमाद्रुगं पृथुशकरं विप्रतीं मध्यदेशे नाभिद्वीपाभिरामाम् अलविनोदीं शेषशीर्षासनस्थां नैवं पर्याय भूमिन्दरकरगणनादिष्टदीपः परिवीत्य प्रीत्येव चक्रवालाचलैवनसन्नस्तु दिव्यास्त्ररश्मिः ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदम् एवं लोकस्य लक्षद्विपदोदत्कर्मणं दात्रर्थानां चतुर्णां कमदिगणं पञ्चदां षट्कुणाढ्यं सप्तार्थिशोभिदाष्टापादनविकरणं श्रीनिदध्यतिदारं कर्यस्यात्मश्यताङ्ग वाजापरिबुढज्योतिरिति सहस्रम् ॐ रन्दहस्रारं फट् स्वाहा श्री सुदर्शनाय गच्छगण्डे निभीडयजन भक्लोरवर्गोणदद्याम् अभ्यस्य प्रोणदाभक्लभितरूपो प्रदीर्भ्रमन्ते दत्ते शुद्धोत्सो विद्रोदनः चोद्रकोशस्थिताम्यम् रक्षन् वस्त्रप्रभोत्ते रतिरजितविश्वयोधिष्ठयोमः ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदम् सिन्दूरं कुञ्जराणां दिशिगगने साङ्घमेकप्रबन्धः तारावारे प्रवालो वाना भूमित तथा प्रेक्ष्यमान प्रमुखैः साधिष्ठं वप्रगोदं जनयदुदरुदद्वेषिणस्त्वैतराशिः ॐ रन्दहस्रारहं फट् स्वाहा श्री सुदर्शनाय भानोत्पदेयात्प्रतिगोदने पुत्रदे पुत्रदेजः तारास्ताराधीरोऽस्यरलभवतस्वैरमैनं वदान्तिः शंसन्तीर्थन्नभद्रायदुदयतमयेष्टराजांशस्ते विश्वाकं प्रौढतापप्रभवभवदापक्रमायक्रमन्ता ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदम् विश्वं विश्वं राज्यं रथादधिपतेर्लीलजापादगिन्धि वृद्धिश्रादीनां भुजनमजुरवाहन्तिकहादान भाजपस्किन्दनाङ्ग प्रभुतपदगिनि स्पन्ददां चिन्तिदाय ॐ रन्दहस्रारहं फट् स्वाहा श्री सुदर्शनाय इदम् देवैरासेव्यमानो दगदभृगुजातङ्गदर्पोष्मदत्तैः आकारोधोगङ्गेन्दुफलुटुपडलीलक्ष्यनिण्डीरपिण्डः लिङ्गज्वालातरङ्गत्रुडितनुपदरप्रातभागो ग्रहार्कः साक्रोपश्रोदरोधस्यवदृताः पण्डवं दामवह्ने ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदम् सूर्यालोकानुरूपाधिपूर्णनमस्कारिणी स्तवस्का धारागम्बादनीता प्राकटितधानादीप्तिरस्त्री सुदुर्वः चित्रा भद्राय विद्या पीता विपदजनाजायता माजदाय ॐ रन्दहस्रारहं फट् स्वाहा शोभनहराय ॐ फट् ब्रह्मणे भरञ्ज्योतिषे ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय इदं वचक्रराज भगवान् की ऐक्यद्वादशानामसदशां दर्शयन्ते प्रवृत्तिं दत्तस्वल्लोकलक्ष्म्यास्त्रमुखे पुष्परागस्रवेण तेजाद्वैते प्रमादादेव्याघादेर्गव्यं प्रतिलोकादित्यहेतेर्नानि ॐ नं सहस्रारहं फट् स्वाहा सुदर्शनाय यन्द्रगन्ध औषध अष्टशस्त्राणि संहर संहर मृत्योर्मोदय मोदय आयुर्वर्धय वर्धय शत्रोन्नाशिकनाशय ऐश्वर्यं देहि देहि ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वदिक्शोभनहराय ॐ फट् ब्रह्मणे वरञ्ज्योतिषे ॐ नं सुदर्शनाय इदमानो कृत्याहवाग्रे प्रतिपदपजयो बाधितां वीरलक्ष्मीम् आनीताजा सदोऽस्या स्वासाभिधमसुरद्वेषिणा पूरुषेण प्रासादं वातहेतोर्विरचितवर्णैरश्मिभिः सूचयन्ति नाभिर्वो निर्मिपीतां रथजनपतेर्निर्वृतिं निर्विघातां ॐ नं सहस्रारहं फट् स्वाहा श्री सुदर्शनाय इदम् भाण्डकण्डैर्मुखैः पिण्डिका कृष्णहेदेः उच्छण्डाष्टप्रवरशैरुपरदते रक्तशौण्डीर्यचर्या मित्रग्रामाधिपत्यद्रुहिर् स्वाहा सुदर्शनाय इदम् सुदर्शन भगवान् की ॐ सहस्रादित्य संगातं सहस्रवदनं वरं सहस्रदा सहस्रारं प्रपद्येऽहं सुदर्शनम् ॐ नं सहस्रारं फट् स्वाहा सुदर्शनाय इदम् पुरप्रभाक्षतुर्निरीक्षणं प्रभग्नक्रूरकृद्धिरन्यकश्यपोरुरस्थलम् अजस्रुजाण्डकर्बर प्रभिन्न रौद्रगर्जनम्
కులగ్ర నిగ్రహ గ్రహోగ్ర విగ్రహ కృతిం భజే ఓం శ్రీం నారసింహాయ స్వాహా వీరం మహావిష్ణుం విలంతం సర్వతోముఖం నృసింహం భీజనం భద్రం మృత్యానుమృత్యం నమామ్యహం ఓం శ్రీం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం. ఇంతకుముందు మనకు ప్రభుజీ గారు చెప్పారు నరసింహస్వామి స్తంభంలోంచి ఆవిర్భవించాడని. అలాగే ఎవరికో ఇబ్బంది వస్తే దస్థమేకం నారాయణం అని మనకు వేదం చెప్పినట్టుగా అంతటా భగవంతుడు ఉంటాడు అనే విషయం మనకి ఎలా తెలిసిందంటే నరసింహస్వామి రూపకంగా తెలిసింది. కనుక అందరు కూడా శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని వినండి. ఓం జగత్వక్ర విక్రమ ప్రవక్ర వక్రియాహర స్ఫురత్ సహస్రవ స్ఫులింగ భాస్కర ప్రభాస్రత్ ధగద్ ధగద్ ధగల్ల సన్మహద్భవత్ సుదర్శనోన్మవేద విశ్వరూప భృత్యగృత్మదామృతాంబుజయ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం ఓం శ్రౌం నారసింహాయ స్వాహా నారసింహాయ ఇదం. ఓం స్వయం భుజం భుజం భుజి ప్రముఖ్య దివ్య సంభ్రమ ద్విజుద్య దుర్గ దైత్య కుంభ కుంభినిన్ అనర్గలాటహాసన స్పృహాత్క దిగ్గజార్భటిం యుగాంతిమాన్ తద్ మత్రుజాన్ సాక్షిణం క్షమం భజే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉమావహ స్వాహా మహామహజాతవేదో లక్ష్మీమనభగామినీ యస్యాం హిరణ్యం విందే గంగామస్వం పురుషానహం స్వాహా మృదమధ్యాన్మస్మినాద ప్రబోధినీం శ్రీగం దేవీమపక్వయే శ్రీర్మా దేవీ దదాం స్వాహా వాక్యా లక్ష్మీ స్వాహా కీర్తిశ్వర్ణాసః ప్రాదుర్భూతోస్మినాశ్రేత్రం కీర్తివృద్ధ్యం దదాతు మే స్వాహా జ్యేష్ఠాం లక్ష్మీర్ణాదయామ్యహం అభూతమదబద్ధం చ సర్వాన్ నిర్మలమే గృహాత్ స్వాహా తద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం స్వాహా కామమాగోదం భాగ సత్యమధీమహి భ్రూణాం రూపమన్నస్య మహిషేషిదాంగ స్వాహా ప్రజాభూతా వైసంభవ వైష్ణవే స్వాహా గుణాయే స్వాహా దృష్ట్యే స్వాహా ఓం ఉత్తరహితే స్వాహా ఓం ప్రజ్ఞాయే స్వాహా ఓం భృత్యాయే స్వాహా ఓం ఈశాన్యే స్వాహా ఓం హరిగంభాయ స్వాహా విరామస్యే స్వాహా ఓం వ్యాప్తే స్వాహా ఓం గాంగే స్వాహా ఓం తృప్తే స్వాహా ఓం శ్రద్ధాయే స్వాహా ఓం విద్యాయే స్వాహా ఓం దియాయే స్వాహా ఓం క్షమాయే స్వాహా ఓం సంఖ్యనే స్వాహా ఓం చక్రనే స్వాహా ఓం గజనే స్వాహా ఓం భద్రనే స్వాహా ఓం శరణే స్వాహా ఓం భక్తినే స్వాహా ఓం ధారణే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం అగ్నయే స్వాహా ఓం నిమాయ స్వాహా ఓం నిరుదయే స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం వాయువే స్వాహా ఓం కుబేరాయ స్వాహా ఓం ఈశానాయ స్వాహా ఓం కుముదాయ స్వాహా ఓం కుముదాక్షాయ స్వాహా ఓం పుండరీకాయ స్వాహా ఓం వామనాయ స్వాహా ఓం శుక్రకర్ణాయ స్వాహా ఓం సర్పనేత్రాయ స్వాహా ఓం సుముఖాయ స్వాహా ఓం సుప్రతిష్ఠితాయ స్వాహా ఓం పూర్ణాయ స్వాహా ఓం పుష్కరాక్షాయ స్వాహా ఓం ఆనందాయ స్వాహా ఓం నందగాయ స్వాహా ఓం వీరసేనాయ స్వాహా ఓం హుసేనాయ స్వాహా ఓం సంభవాయ స్వాహా ఓం ప్రభవాయ స్వాహా ఓం చందాయ స్వాహా ఓం ప్రచందాయ స్వాహా ఓం భద్రాయ స్వాహా ఓం సుభద్రాయ స్వాహా ఓం జయాయ స్వాహా ఓం విజయాయ స్వాహా ఓం ధాత్రే స్వాహా ఓం విధాత్రే స్వాహా ఓం భగవత్సైదేభ్య సపరివారేభ్య స్వాహా ఓం శ్రీ విష్ణువాసుదేభ్య సపరివారేభ్య స్వాహా ఓం ఆది విష్ణుదాదిభ్యై తేర్వాదేర్వాజ్యేవా శ్రీం హ్రీం క్లీం శ్రౌం హ్రం సహస్రారహం భద సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ జ్వలత నృసింహాయ విశ్వరూపధారిణే ప్రమేయ పదచక్రవాల భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్ నాశయ నాశయ ఓం భట్నమః ఓం శ్రీరమాకుచాగ్రభాసి కుంకుమాంగి కోరసం పావనాగ్రిసారసం దశాదయాపిసారసం కుంభశుప్రసారదారవిందచంద్రమోదనం సింహశైలమందిరం సింహదేవమాశ్రయం
నమాశ్రయే పాపపాశోదనం విరోధసేందులోచనం బాలలోచనాదిదేవ సంవృతమహోన్నతం శేషకల్పదాయినం మనోరథప్రదాయినం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే పంచరత్నకాంచకాభిన్నమేఘమండలం భైరవారభాట్టహారభేదిదామిహోదరం దీనలోకసాదరం ధరాధరం జటాధరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సాకిని పిశాచి ఘోర సాకిని భయంకరం బ్రహ్మరాక్షసత్యధక్షయంకరం శివంకరం దేవతాభూసరం దివాకరం సుధాకరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే మధ్యగోమగోడనారసింహవామనాకృతిం భార్గవం రఘుత్వం ప్రలంబకర్పురామహం యుద్ధకల్గిరిగ్రహం జగద్విరోధినిగ్రహం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే కారుణీవ పూర్ణీ గృహీతపాదవల్లభం గంధర్వస్త్రవల్లరీ సదేవలోకవల్లభం పురాజిరారణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే మోహితాధారిణం గదారగాంధకారిణం జీవలోవిహారిణం విదేశనేత్రిహారిణం దానవేషవైరిణం ప్రబోధనేశ్వరారిణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే ప్రవీరమేఘరాష్ట్రకాశురం దేవదారసంగ్రహం మనోగ్రహారకాల్పవం గర్భితామిరంబరం సమస్తరామపూర్యం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే రామభక్తయ ప్రవీరమేఘరాష్ట్రకాశురం దేవదారవిగ్రహం మనోగ్రహారకాల్పవం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే శ్రీ సురేంద్రనారసింహవర బ్రహ్మదేవః పాదారవిందయోః వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి మంగళనీరాజీవం సందర్శయామి ఓం అందరూ కూడా పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్పృశించి నమస్కారం చేసుకున్నారు. స్వాహా ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం సత్సరే అగ్నే దైవ దత్త యుక్తా ప్రియాని సపదా
ईशाहो यदि कृतस्यवाहेन वेदाधानामिस्मिन् लोके विद्यमानोपदितराज्येन चतुर्देशो वाज्यं देशो वसोर्धारादेषु दैवास्मै तेषो वरुन्देशो कामा वै वसोर्धारा कामानेवावरन्ते मुहूर्त अस्तु वल्यज्ञ भगवान् की कृष्ण भगवान् की श्रीनिवास भगवान् की शरणसिंह भगवान् की समस्त भक्त वृंद की भाष्यकार रामानुज स्वामी जी महाराज की प्रिय स्वामी जी महाराज की आज की आनंद की ओम सुदंजय संपूर्या वर्मना प्रसिद्ध्या कवचायं वरदे कामशिष्टवारणा आत्मानं दर्शनार्थमागारमार्थान् प्रोक्षरयेत् दक्षिणावाद्वादिने प्राच्येन हविर्करतेग्नये गदादेः आयाहिन्ये भूर्भुवस्वस्याः वदेवानां परत्रयानवेदो हलादभावन्त मामहिर्देशाः उत्तिष्ठ भूरिदभारतपिङ्गलैः द्रवणं प्रयच्छस्वाः रगन्यज्ञे भूर्भुवस्वस्वाः सर्वेण प्रमग्रस्थाः हरमदेव मग्रस्थाः అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యద్ధుతంతో దేవా పరిపూర్ణం కల్పితా సుదర్శన నారసింహ అవనేన భగవాన్ సర్వాత్మకః అగ్నిస్థా శ్రీమన్నారాయణః ప్రియతాదోదకం విసృజేత్ हवनयन्मयागं गभीरं प्रियाहीनं मन्त्रहीनं भक्तिगं तत्सर्वं शम्यदां देवहीनं मामात्मदात्मनो विघ्नेश्वर सुप्रीत सुप्रसन्नावरो भवो साष्टांगं प्रणम्य प्रभवशरेत् ఇక్కడి వాళ్ళు అక్కడి నుంచే ఒకసారి తల వంచి యజ్ఞ పురుషుడికి నమస్కారం. మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. భా అంటేనే అగ్ని అని అర్థం. అగ్నిని ధరించి ఉంటాం కనుక మనకి భారత అని పేరు. ఈ భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే భా అంటే అగ్ని. ఎప్పుడూ అగ్నిని ఆరాధన చేస్తారు కనుక దానికి భారత అని పేరు. ఆరాధన చేసేదెవరు? మనం. అందుకే మనకి భారతీయులు అని పేరు. అంటే మనం ఏది కావాలన్నా అగ్ని ద్వారానే మనం చేసుకుంటాం కనుక ఎంతో శ్రద్ధలో ఇప్పుడు అందరం కూడా ఇక్కడ सर्वं श्रीकृष्णार्पणमस्तु. कायेन वाचा मनसेन्द्रियैर्वाचात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि. श्रीमन्नारायणाय समर्पयामि. सर्वं श्रीकृष्णार्पणमस्तु.
మంగళం నారసింహాయ మంగళం వరసింధవే మంగళానాయ శ్రీకృష్ణాయ మంగళం మంగళం చక్రరాయ మహనీయ గుణార్థయే పద్మనాభరాంభోజవైశాయ మంగళం మంగళాధారవే మురాదాయ భోగై సర్వైః పూర్వైరాధారే సత్కృతాయాస్తు మంగళం గోవింద विष्णु परम भद्रं सदा पश्यन्तु सूर्यः दिवि प्रचक्षुरादतं तद्विप्रातो कन्यवो जागृवां तस्मिन्धरे विष्णोर्गत्पारमं बलं पर्याप्य अनन्तराजाय सर्वस्तोमोदिरात्रवत्तमः भवति सर्वस्याप्ये सर्वसिद्ध्ये सर्वमेव तेनाप्नोति सर्वं जगति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् अनन्तानन्दभोगो अस्तु ओम स्वामिनः मंत्रार्थाः सत्यासुराभुन्द्रो महान्तो गृह्णन्तु यदेषां सर्वज्ञानां च व्याधिघोरदुर्भिक्ष अनावृष्टभवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु काले वृद्धपर्जन्य पृथ्वी सस्यशालिनी देशयुद्धपरितो ब्राह्मणा सुन्दरभयाः कावेरी वृद्धाकाशालयर्घल् போதமனுட்டாரங்கள் கூர்வார் வார்த்தைகளை கொண்டு நீர்த்தேரிமாஞலத்து வாழ இங்கே மனபாலமா முனிவன் பொன்னடியாம் செங்கவர போதுகளை ரமானவனம் நம்மை கடத்தாலே நீண்டல்களான் சாதித்தருளா சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனு కుమారాచార్య గారు చెప్పినట్టుగా పూర నారాయణ దివ్యర్ అనే ఒక ఆచార్యులు రచించిన సుదర్శన శతకం పారాయణ చేస్తూ చేశారు. ఇంకో విషయం తెలుసా ఎప్పుడు రచించారు ఆయన? శ్రీరంగ క్షేత్రంలో మొట్టమొదటి జిఆర్ స్వామి వారు రామానుజుల తర్వాత అయితే ఒకసారి రంగనాథుడి యొక్క విగ్రహాన్ని దర్శించినప్పుడు ఆయనకేదో భగవంతుడి లోపల ఎవరో స్వామివారి ప్రసాదాలన్నీ తినేస్తున్నట్టుగా అనిపించిందన్నమాట. అయితే ఆయన ఫైండ్ అవుట్ చేశారు ఎవరు ఇక్కడ ఈ పని చేస్తున్నారు అని. వాళ్ళని పని తప్పించేసి భగవంతుడు ఎప్పుడు చక్కగా అన్ని కళలతో ఉండాలి అని స్వామికి ప్రొటెక్షన్ గా ఈ సుదర్శన శతకాన్ని వాడారు. మనం కూడా ఈరోజు మన స్వామివారు మన రాధా గోవింద బాగుండాలి అని గోర్నితాయ్ మన ఆచార్యులు మన గురువులు శ్రీల పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్, శ్రీల రాధానాథ్ స్వామి మహారాజ్, శ్రీల జయపతాక స్వామి మహారాజ్, ఇంకా ఇస్కాన్ నుండి ఆచార్య బృందం అంతా కూడా చాలా బాగుండాలని, ఇక్కడ ఉండే భక్తులు సేవ చేస్తున్న భక్తులందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని, అందరికీ మంచి భక్తి లభించాలి. అది అన్నిటికంటే ముఖ్యం. మరి ఇదంతా చేసుకున్న దానికి ఏంటి ప్రతిఫలము అంటే భగవంతుడి పట్ల ఇంకా ప్రేమ మనకు పెరగాలి, ఇంకా భక్తి మనకు రావాలి. కృష్ణుడు భగవద్గీతలో యజ్ఞానం జపయజ్ఞోస్మి అని అంటారు. ఎంతమంది రోజు జపం చేస్తారు? చేయండి చూద్దాం. చేస్తున్నారా మీరందరూ? రోజు మీరు యజ్ఞం చేస్తారు. కృష్ణుడు ఏదైతే అన్నిటికంటే గొప్ప యజ్ఞమో అని అన్నారో దాన్ని చేస్తున్నారు. ఎప్పుడైతే విశేషమైన ఉత్సవాలు జరుగుతున్నాయో అప్పుడు చక్కగా ఇలా మనం ఈ యొక్క ఆరాధనను కూడా చేసుకున్నప్పుడు మన మనసులో ఒకటే ప్రార్థన ఉంటారు, స్వామి నీ పట్ల ఇంకా మనకి శ్రద్ధ పెరుగుగాక, నీ యొక్క సేవ చేసుకునే భాగ్యం ఇంకా ఇంకా మాకు లభించుగాక.
మాకు భగవంతుడు ఆచార్యులు ఇచ్చిన సేవ ఇంకా నిష్ఠతో చేయు అని ప్రార్థన. సరేనా? అందరూ ప్రార్థన చేస్తారా? ఎంతమంది డబ్బుల కోసం ప్రార్థన చేస్తారు? ఇందాక అయ్యగారు చెప్పాను. ఎంతమంది ఆరోగ్యం భగవంతుడి యొక్క దగ్గరే ఉండి సేవ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక గృహం, అలానే సాధువులు ఉండడానికి ఒక ప్రదేశం, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ఒక సంకల్పం. అది త్వరగా అవ్వాలి అని సుదర్శన నరసింహ స్వామికి మేము యజ్ఞం అవుతున్నంతసేపు ప్రార్థన చేస్తున్నాం. మీరేం చేస్తారో మాకు తెలియదు. కాబట్టి అందరూ కూడా అలా ప్రార్థన చేయండి, అందరూ సేవ చేయండి. తొందరగా మనకి రాధాకృష్ణుడు ఇక్కడికి రావాలి అని కొద్దిగా భగవంతుడి కృప ఇక్కడ వచ్చి ఎలా అయితే చేసిన వారికి ఎంతైతే కృప వస్తుందో మీ అందరికి కూడా అంతే కృప. ఆశీర్వాదం కూడా జరుగుతుంది. అందరికి కూడా స్వామి వచ్చి అక్షతలు వేస్తారు. అలానే ఒక నిమిషం ఉండండి. అక్షతలు వేశాక ఒక క్రమంలో ఈరోజు మనం చెప్పినట్టుగా చూసుకోకుండా ఇక్కడ దీపాలు అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా గడ్డలు దగ్గర పెట్టుకొని ప్రదక్షిణ చేసి మనం పదయారాధనకి ప్రసాదానికి వెళ్దాం. నమో నమో భవతి భాగం దేవేభ్యో దీర్ఘమాయు భాగం దేవేభ్యో భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం ఇదండి ఇస్కాన్ ఆలయంలో ప్రణవానంద దాస్ ప్రభుజీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సుదర్శన నారసింహ హోమం. ఈ వీడియోను మీరందరూ కూడా లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుజీ గారితో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ వీడియోను మీకు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తానండి. ఆ వీడియోను కూడా మీరందరూ తప్పకుండా చూడండి. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.